వెల్కమ్ టు JLTV 7 న్యూస్. ప్రజా యుద్ధ నౌక గద్దర్పై కరీంనగర్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ప్రోగ్రెసివ్ యూత్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బాలానగర్లో TPYF రాష్ట్ర అధ్యక్షులు నగేష్ సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు TPYF రాష్ట్ర కార్యదర్శి మట్టే ప్రసన్న కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల హృదయాలను గెలుచుకున్న మహోన్నతమైన వ్యక్తి గద్దర్ అని, అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని బండికి సూచించారు. మీ బీజేపీ సిద్ధాంతం బడా పెట్టుబడి దోపిడీదారులను మతోన్మాదాన్ని ప్రోత్సహించే సిద్ధాంతం అన్నారు. కానీ గద్దర్ సిద్ధాంతం శ్రామిక వర్గం పేద ప్రజల తరఫున అండగా ఉండి యుద్ధం చేస్తూ హెచ్చుతగ్గులేని సమసమాజాన్ని కాంక్షించేది గద్దర్ సిద్ధాంతం అన్నారు. అలాంటి సిద్ధాంతం గురించి మతోన్మాదులకు అర్థం కాదు అని దేవ చేశారు. బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో TPYF ముఖ్య సలహాదారులు జగన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింహరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి అఖిల్, బాలానగర్ డివిజన్ కార్యదర్శి సుంగూడు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి TPYF, వర్ధిల్లాలి 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 TPYF, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అమర్ హై గద్దర్, అమర్ హై అమర్ హై, అమర్ హై గద్దర్, అమర్ హై అమర్ హై. ఇవ్వాలి పద్మశ్రీ గద్దర్ కి, ఇవ్వాలి ఇవ్వాలి, ఇవ్వాలి పద్మశ్రీ గద్దర్ కి, ఇవ్వాలి ఇవ్వాలి. సమావేశం ఏంటంటే ఈరోజు TPYF ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం కొరకు ఇవాళ మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు, మరి మీరు చేసిన వాక్యాలు మీరు చూసుకుంటే మీకు అర్థమైంది, మీదేని మీరు గద్దర్ని విమర్శించే స్థాయి కాదు మీది. మరి ఆయన ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి, తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి, బడు బలహీన వర్గాల కోసం ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇవ్వకపోవడము, ఇవ్వనని అనడం అనుకు దీని వెనుక బీజేపీ కుట్రనే ఉంది. ఇది కుట్ర తప్ప బౌద్ధుని బిడ్డను ముందుకు రానియకపోవడం కారణం బీజేపీ అలా అర్థతొక్కుతూనే ఉంటారు. ఇలాంటి చేర్పులు మార్పులు చేయనీయకుండా ఇంకా ప్రజలను మభ్యపెడుతూ హిందుత్వం అని చెప్పి ప్రజల్ని కొట్లాడలకు తీస్తూ దాడులు చేస్తూ ఇదే తెలుసు తప్ప మరి ఎవరు నైతికంగా పాల్పడ్డది ఎవరు, నైతికంగా పోరాడింది ఎవరు, ఉద్యమాలు చేసింది ఎవరు, ఉద్యమాల స్ఫూర్తి ఎవరు అనేది తెలుసుకొని పరిస్థితులు ఎవరు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దాన్ని మేము చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మరి తెలంగాణ ప్రజలకు, మరి అలాగే ఈ సోదరులకు, అభిమానులకు, గద్దర్ అభిమానులకు, అలాగే మరి యుద్ధ నౌక అనే వాళ్ళ పాటలతో ఏదైతే ఉద్యమాన్ని నడిపారో వాళ్ళని మీరు కించపరిచిన విధంగానే మాట్లాడారు. ఇప్పుడు వారికి మీరు క్షమాపణ చెప్పలేని పక్షాన తగిన చర్యలు తప్పవాలని మరోసారి హెచ్చరిస్తున్నాం TPYF తరఫు నుంచి. బీజేపీ కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు గద్దర్ పైన చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఆయన దిగజారుతనానికి అది నిదర్శనము. ఎందుకంటే గద్దరు మహోన్నతమైన వ్యక్తి. ఆయనకి రివార్డులు, వీళ్ళిచ్చే రివార్డులతోటి, అవార్డులతోటి ఆయనకేం సంబంధం లేదు. ఆల్రెడీ ప్రజల మనసులలో, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదోడి ఇళ్లలో అతని ఫోటో ఉంటుంది. ఖమ్మం కానీ, వరంగల్ కానీ, ఈ ప్రాంతాలలో, మెదక్లో కానీ, ఆ ప్రాంతాలలో దేవుడి పక్కనే ఆయన ఫోటో పెట్టుకొని ఆరాధిస్తారు. అంత గొప్ప వ్యక్తి గద్దరు. అలాంటి గద్దర్ పైన అవార్డు మేము ఎందుకు ఇస్తాము, పద్మశ్రీ ఎట్లు ఇస్తాము? బీజేపీ వాళ్ళని చంపినట్టుగా ఒక్కరి ప్రూఫ్, ఒక్కరిని చంపినట్టుగా గద్దర్ దగ్గరుండి చంపినట్టుగానో ఒక ప్రూఫ్ చేయి, అది ముందు చేయి, బయట పెట్టేదాము ఉంటే. అట్లా నీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టుగా వాగితే ఈ సమాజం ఊరుకోదనేది హెచ్చరిస్తున్నాం. బండి సంజయ్, నువ్వు మాట్లాడేటప్పుడు అయినా కన్నా ప్రజాస్వామ్యవాదుల గురించి కానీ, కమ్యూనిస్టుల గురించి కానీ, అంబేద్కరిస్టులు కానీ నీకు నోటికి ఏది వస్తే, ఏ మాట వస్తే అదే మాట్లాడుతున్నావు. ఎందుకంటే నీ తంబాకు తంబాకు వేసుకొని నమిలి మాట్లాడడం అనేది ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో నడవదు. ఏదున్నా కన్నా నువ్వు ఒక కేంద్ర మంత్రివి కాబట్టి ఆ కేంద్ర మంత్రి పదవికి వన్నె తెచ్చేలాగా ఉండాలి తప్పించి ఎక్కడెక్కడ విషయాలు ఎట్లా ఇస్తామంటే అదేమన్నా బీజేపీ అవార్డులా ఏంది? పద్మశ్రీ అవార్డులా అంటే కేంద్ర గవర్నమెంట్ ఇచ్చేది. కేంద్రంలో మీరు ఉన్నారు, మేము కాదంటలే. కనీసం రాష్ట్రం నుండి ప్రతిపాదించిన పేర్లను మీరు పెట్టరా? అంటే మొత్తం మీ ఇష్టమేనా? ఇక వీళ్ళని గౌరవించే పని లేదా? అంటే మీకు నచ్చిన వాళ్ళకి, మీకు సెల్యూట్ చేసే వాళ్ళని, గుజరాత్ వాళ్ళ బూట్లు మోసిన వాళ్ళకే మీరు అవార్డులు ఇస్తారా? అంత మీ ఇష్టమా? అట్లా మీ ఇష్టమైన వాళ్ళకే ఇచ్చుకోండి. అప్పుడు అవి పద్మశ్రీ అవార్డులు ఎట్లయితాయి, బీజేపీ అవార్డులు అవుతాయి, RSS అవార్డులు అవుతాయి. అంతేగాని
అవి పద్మశ్రీ అవార్డులు కాదు. దీన్ని మీరు మాట్లాడిన మాటలు, గద్దర్ పైన మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఏమైనా వ్యాఖ్యలు ఇటు అంబేద్కరిస్టుల గురించి కానీ కమ్యూనిస్టుల గురించి కానీ ఏదన్నా తేడాగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మాత్రం బాగుండదు. దీన్ని మీరు అన్న మాటల్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వెంటనే ఈ దేశ ప్రజలకి, గద్దర్ అభిమానులకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ యూత్ ఫెడరేషన్ల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్టార్ట్ చేయండి. ఇంకొక